హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన క్యాప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ అదేవిధంగా క్యాప్టెన్సీ టాస్క్లో తనూజ కానీ రీతు కానీ చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ప్రాపర్గా యూజ్ చేశారు. సో అమర్ కానీ రాంబాబు కానీ ఇచ్చిన ఏదైతే ఆఫర్ ఉందో ఆ ఆఫర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. సో గ్యాంగ్ లీడర్ ఉంటే ఒక గ్యాంగ్ లీడర్ని జైల్లో పంపించు, ఇంకా గ్యాంగ్ లీడర్ని చంపేసి కిల్ అని రాసేసేసి వాళ్ళు కంటెండర్స్ అయిపోయారు. చాలా ప్రాపర్గా డెసిషన్ తీసుకున్నారు, చాలా మంచిగా డెసిషన్ తీసుకున్నారు. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా తనూజ అయితే క్యాప్టెన్ అవ్వలేకపోయింది. చాలా వరకు కష్టపడింది, లాస్ట్ వరకు కష్టపడింది. సో అందరూ కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు తనూజకి. బట్ ఇమ్మాన్యుల్ క్యాప్టెన్ అయిపోయాడు. ఇమ్మాన్యుల్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. కానీ ఇమ్మాన్యుల్కి వాళ్ళ మదర్ అయినటువంటి సంజన గారే సపోర్ట్ చేయలేదనే ఫీల్ అయితే తెప్పించింది దివ్య గారు. సో దివ్య గారిని తీసేయడం అంటే, సో సంజన గారికి దివ్య గారికి ఏదో గ్రడ్జ్ ఉంది. సో దాన్ని వాళ్ళకి ఇద్దరికి పడట్లేదు. సో 5 మంది 10 మంది ఎంతమంది ఉన్నా కానీ దివ్య గారు క్యాప్టెన్ కాకూడదు, నాకు స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫస్ట్ దివ్యని తీసేస్తున్నాను అని చెప్పేసి సంజన గారు చెప్పారు. సో యాక్చువల్గా తీసేయాల్సింది నిఖిల్ని తీసేయాలి. నిఖిల్ని తీసేయకుండా దివ్య తీసేయడంతో అసలు ఇమ్మాన్యుల్ కూడా చాలా బాధపడ్డాడు. అసలు నాకు కాంపిటీషన్